వ్యూహాత్మక భాగస్వామ్య ప్రదేశాలంటారు. అమెరికా, చైనా, రష్యా ఇట్లాంటివి జూసుకుంటారు. అందరికి మధ్యలో మనం ఉంటే, ఎటు కావాలంటే అటుకి అటాక్ చేయడానికి వీలుగా ఉండేటట్టు అన్నది. ఇప్పుడు అట్లాంటిది మనకి ఈ ఏసియా ఖండంలో అమెరికాకి పెద్ద సమస్య. పాకిస్తాన్‌ది ప్రైవేట్‌గా వాడుకుంటది. కానీ మిగతా చోట్ల అది సాధ్యం గావట్లేదు. ప్రత్యక్షంగా కుదరట్లేదు. దాంట్లో భాగంగానే అమెరికా బంగ్లాదేశ్‌లో సెయింట్ పీటర్స్ ఐలాండ్ తనకు కావాలని అడిగింది. హసీనా ఒప్పుకోలేదు. వాళ్ళ సెయింట్ పీటర్స్ ఐలాండ్ దగ్గర నుంచి భారత్‌లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు, చైనాలో ఉన్నటువంటి టిబెట్ దగ్గర ఉన్న కొన్ని ప్రదేశాలు కలిపేసేసి ఒక కారిడార్‌గా, ఒక రాష్ట్రంలాగా, ఒక దేశంలాగా ఏర్పాటు చేసి, ఆ దేశానికి అమెరికా గుర్తింపిచ్చి, తద్వారా అక్కడ ఎయిర్ బేస్‌ని అమెరికాది పెట్టుకోవాలన్నది అమెరికా ఆలోచన. ఇప్పుడు ఈ ఐలాండ్‌కి సంబంధించినటువంటిది ఆహ్, అందుకోసమే హసీనా ప్రభుత్వాన్ని దించేసింది. హసీనా ఒప్పుకోలేదు కాబట్టి యూనస్ ప్రభుత్వం వచ్చింది. యూనస్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా అమెరికాకి ఆ పని చేసి పెట్టింది. సెయింట్ మార్టిన్ ఐలాండ్ దగ్గరికి 9 నెలల పాటు నిషేధం విధించింది. బంగ్లా పౌరులు ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నటువంటిది. అదే సమయంలో అమెరికన్ వార్‌షిప్స్ అన్నీ గూడా ఆ ఐలాండ్ దగ్గరికే వెళ్తున్నాయి. అంటే దాన్ని ఒక పాయింట్ కింద అట్టు పెట్టుకుంటున్నాయి. ఇది కీలకమైన అడుగు.